చిత్తూరు జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణలో తీవ్ర అవ్యవస్థలు చోటు చేసుకున్నాయి. 6 ప్రాజెక్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించగా చిత్తూరు, పులిచెర్ల, బంగారుపాళ్యం, కార్వేటినగరం ప్రాజెక్టుల ఇంటర్వ్యూలు సాయంత్రం వరకు పూర్తయ్యాయి. అయితే ఉదయం 9 గంటల నుంచే చంటి పిల్లలతో వచ్చిన మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్నపానాదులు లేకపోవడం, బాత్రూములు మూసివేయడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఒక మహిళకు పురుడు నొప్పులు రావడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించిన ఘటన ఆందోళన కలిగించింది. మిగిలిన ఐరాల, జీడీ నెల్లూరు ప్రాజెక్టుల ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరగా అధికారులు చివరకు స్పందించి వాటిని శనివారానికి వాయిదా వేశారు. శనివారం జరిగే ఇంటర్వ్యూలకు మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్టచ్చు కదా ఇంటర్వ్యూ. అంగన్వాడీలు పోరాటాల ఫలితంగా మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఫలితంగా ఇప్పుడు మినీ సెంటర్లు మెయిన్ అప్డేట్ చేశారు. ఈ మినీ సెంటర్లకి ఆయా పోస్టులు భర్తీ చేస్తున్న క్రమంలో చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 ప్రాజెక్టులో ఉన్న ఆయా పోస్టులు ఈరోజు చిత్తూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం దగ్గర భర్తీ కార్యక్రమానికి ఇంటర్వ్యూలు జరుపుతున్నారు. ఈ ఇంటర్వ్యూల సందర్భంగా అధికారులు చాలా అనాలోచిత చర్యగా తీసుకొని ఈ రోజు ఇంటర్వ్యూలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చంటి బిడ్డలతో సహా కొన్ని వందల మంది ఒకే రోజు ఈ రోజు ఇంటర్వ్యూలు జరుపుతున్న పరిస్థితి ఉంది. 2 రోజులు ఈ 6 ప్రాజెక్టులు 3 రోజులు ఒక ప్రాజెక్టు 3 రోజులు ఒక ప్రాజెక్టు జరిపింటే ఈరోజు ఎండకు కానీ ఇక్కడ పిల్లలు కానీ మహిళలు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నీళ్లు లేక, బాత్రూములు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మహిళలు ఇక్కడ అవస్థ పడుతున్నారు. అందువల్ల ఈ విషయాలు అధికారుల దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఆర్డీఓ గారు స్పందించి మొత్తం ఒక 2 ప్రాజెక్టులకు వాయిదాలు వేసిన పరిస్థితి ఉంది. అందువల్ల ముందుగానే అధికారులు ఈ ఆలోచించి ఈ పని చేస్తుంటే ఇది ఇంకా నాణ్యతగా ఉండేది. అందువల్ల ఇంటర్వ్యూలో కూడా మేము సిఐటివ్ గా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా మేము కోరేది ఏంటంటే మొత్తం ఈ ఆయా పోస్టులు కూడా అర్హులైన వారికి, నిజమైన అర్హులైన వారికి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి రాజకీయ జోక్యం లేకుండా ఈరోజు నిజమైన హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్లై చేసినాము. 9:30కి వచ్చినాము ఇంటర్వ్యూకి అనేసి 5:30 ఇంటర్వ్యూకి ఇంకా అటెండ్ చేయడం లేదు. ఎలాంటి సౌకర్యం లేదు. ఎదురు కుటుంబాలు వాటర్ సదుపాయం ఉందా? వాటర్ సదుపాయం కానీ సరిగా లేవడం లేదు. పిల్లలు పెట్టుకొని ఇక్కడ కూర్చోన్నాము. ఎవరు వచ్చినా త్వరగా చేసి ఇంటర్వ్యూకి వచ్చినాము. చిన్నపిల్లలు పెట్టుకున్నాము, త్వరగా చేయించేసి వెళ్ళాలని చెప్తాను. చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్నపిల్లలు పెట్టుకొని. ఇక్కడ ఎండకి సరిగా ఉండడం లేదు పిల్లలు. కాబట్టి త్వరగా చేసి మా ఇల్లు పంపించమని